అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, రథసప్తమి. సూర్యభగవానుడి ఒక మంచి రోజు. ఈ రథసప్తమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని పెద్దలు చెప్తుంటారు. 20 years బ్యాక్ వచ్చింది రథసప్తమి అనేది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందనేది చెప్తుంటారు. వాళ్ళు ఒకసారి మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలకు, దర్శకులకు, 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ సూర్య కిరణాలు వస్తే వెలుగు ఎలా వస్తుంటుందో వాళ్ళ జీవితాలలో కూడా అందరికీ వెలుగు నింపాలని ఆ సూర్య భగవాన్ గారిని మనసారా నేను ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను. ఇలాంటి రోజు సూర్య భగవాన్ని కొలిసే ముఖ్యమైన డే ఈరోజు. మేము అందుకే ఈరోజు మా ఛానల్లో సూర్య భగవానికి సంబంధించి ఒక సాంగ్ రికార్డ్ చేసి కూడా పెట్టడం జరిగింది టీఎఫ్సిసి లైవ్ ఛానల్లో. దాన్ని చాలామంది చూస్తూ ఉన్నారు. తప్పకుండా సూర్యుడు లేని మనం ప్రపంచమంతా చీకటి, ప్రపంచాన్ని ఒక వెలుగు ఇస్తున్న సూర్య భగవానుడి రథసప్తమి డే సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని, అలాగే మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, నా మిత్రులకు, నేను అభిమానించే వాళ్లకు, మా టెక్నీషియన్లందరికీ, ఆర్టిస్టులకు, తెలంగాణ ఫిల్మ్ ఛానల్ ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు అందరికీ, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ఆ సూర్య భగవానుడి కిరణాలు ఎలా అయితే చీకటిని పాలదొలుతాయో మన వాళ్ళల్లో కూడా వాళ్ళ ఇళ్లలో వెలుగులు నింపాలని, మనసులో వెలుగులు నింపాలని నేను ఆ సూర్య భగవానుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇంత మంచి డే రోజు మేము మళ్ళీ సాంగ్స్ను స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు నుండి ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clockకి ఏ రోజుకు ఆ రోజు ఒక సాంగ్ పెట్టాలనుకున్నాము. సండే ఒక సూర్య భగవాన్ సాంగ్, మండే శివుడి సాంగ్, మంగళవారం ఆంజనేయుడి సాంగ్, ఇలా బుధవారం అయ్యప్ప సాంగ్, అట్లా బేసవరం సాయిబాబాది, అలాగే ఇంకా ఫ్రైడే రోజు లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఇలాగా ఆదివారం నాడు భద్రకాళి, ఇలా అన్ని ఏ డేక సాంగులు చేయిస్తూ ఉన్నాము.